హాయ్ గైస్, వెల్కమ్ టు రిక్కీ అండ్ చెర్రీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఏమైందంటే కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళు వెళ్ళారనమాట. వాళ్ళు ఇంకా అటు నుంచి మార్చెల్ల బస్సులు ఉంటాయి కదా, సో అటు వెళ్ళిపోయారు. మేమేమో హైదరాబాద్ కదా, సో మేము ఒకరోజు ఇంకా మధ్యలో రెస్ట్ తీసుకొని ఇంక వెళ్దామని చెప్పి ఆగామన్నమాట. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ తర్వాత మంచిగా మళ్ళీ ఫ్రెష్ అయ్యి రిక్కీ మేమందరం కూడా దర్శనానికి మళ్ళీ వెళ్ళామన్నమాట. సెకండ్ టైం ఈసారి స్పర్శ దర్శనం ఏం కాదు, 150 టికెట్ తీసుకొని అట్లా వెళ్ళాము. చూడండి, రిక్కీ ఎక్కడికైనా వస్తే మాత్రం వాడిని ఇంక ఎత్తుకొనే తిరగాలి. మనం కిందకి దిగి నడవరా అంటే అస్సలు నడవడు. కాలికి ఏదన్నా అంటుకున్నా వాడితో భయమే, అది కడిగేదాకా ఇంక ఊరుకోడు అనమాట. సో ఇంకా మనం ఎట్లాగో లోపలికి వెళ్ళి హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి అలా చేయలేం కాబట్టి గుడికి ఎదురుగానే ఇంకా అందరూ ఇట్లా దీపాలు పెట్టి కొబ్బరికాయలు కొడతారనమాట. సో మేము కూడా అక్కడ ఒక దీపం వెలిగించాము, నేను చెర్రీ. బై మిస్టేక్లో ఏమైపోయిందంటే చెర్రీ మర్చిపోయాడు, చెప్పులు వేసుకున్న విషయమే మర్చిపోయాడు అనమాట. చెప్పులు వేసుకున్న అట్లనే వచ్చేసాడు నేను దీపం వెలిగిగానే. ఇంకా సో మేము వెళ్ళి ఇంకా అరిస్తే ఇంకా మర్చిపోయి మేము కూడా చూడలేదు యాక్చువల్ చెప్పాలంటే చెప్పులు వేసుకున్నది. మేము కూడా చెప్పులు వదిలిపెట్టరా అమ్మ మళ్ళీ దండం పెట్టుకుందామంటే ఇంక వదిలిపెట్టి వచ్చాడు. ఇటు సైడ్ ఏంటంటే మనకు గుడికి వెళ్ళే దారిలోనే మనకి లెఫ్ట్ సైడ్లో ఇట్లా మొత్తం షాపులు ఉంటాయి అన్నమాట. ఇంకా మనకి ఇట్లా గుళ్ళకి వచ్చినప్పుడు దారాలు ప్రసాదాలు ఇట్లా తీసుకుంటాం కదా, అవి షాప్స్ ఉంటాయి.